హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్‌గని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మంగళవారం వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగే నేను పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ముగ్గు పెట్టేసి ఇంటి ముందు ఫ్రెష్ అయితే అయిపోయానమాట. నైట్ పాలుంటే కొంచెం వెచ్చపెట్టేశాను పిల్లలకి ఇద్దామని. బాగా జలుబు చేసిందండి. అందుకే నిన్న నేను వ్లాగ్ ఏమీ పెట్టలేకపోయాను. అయితే ఇక్కడ ఇడ్లీ అయితే వేసేసాను. ఇల్లంతా పని కంప్లీట్ అయిపోయింది. ఈ కర్టన్ వేయకపోతే మాత్రం మాకు సమ్మర్లో పిచ్చగా వచ్చేస్తుందండి డస్ట్. ఆల్రెడీ చెప్పాను కదా మీకు. అందుకే ఎప్పటికప్పుడు క్లోజ్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట. నెక్స్ట్ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంక పిల్లలు లేవలేదు, వాళ్ళు లేచేలోపు పారాయణ చేసేసుకుందాము ఈరోజుది కూడా అని చెప్పనేసి అయితే నేను నార్మల్గా అగరబత్తులు వెలిగించి నైవేద్యం పెట్టేసుకుని అధ్యాయం పారాయణ అయితే చేసేసాను. ఈరోజు 5వ అధ్యాయం కదా. పారాయణ చేసుకునే ముందు బాబాని ఒకసారి తలుచుకుని నామని చెప్పుకొని అయితే నేను పారాయణ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. నిత్య పారాయణే కదా, అందుకనేసి అలా చదువుకుంటాను. అయితే ఇంకా నెక్స్ట్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, మనం ఎలాంటి వాళ్ళ కోసం ఉంటున్నాం, ఏది కోల్పోతున్నాం, ఏది వదిలేసుకుని వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తున్నాం, తిరిగి వాళ్ళు మనకి ప్రతిఫలంగా ఇచ్చేది ఏంటి అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఎంతోమంది ఆడవాళ్ళు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా సరే ఇంట్లో గొడవలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. అందులో ఎవరో ఒకరిది నిజం అనేది ఉంటుంది, ఇద్దరిది నిజం అనేది ఉండొచ్చు, లేదంటే ఇద్దరు పొరపాటు పడవచ్చు, లేదంటే ఒకళ్ళే నాదే గెలవాలి నేనే గెలవాలి అన్న ఇదితో అయినా ఉండొచ్చు. అది ఎలా ఉంటుంది అనేది ఆ గొడవ పడే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మధ్యలో ఎవరు వెళ్ళినా కూడా ఎవరి మధ్యలో వచ్చిన గొడవల్ని ఎవరూ తీర్చలేము. ఎందుకంటే వాళ్ళు జరిగింది జరిగా చెప్పరు. దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోలేము పూర్తిగా. అలాంటప్పుడు అది వాళ్ళకే అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన పరిస్థితికి వచ్చేటప్పటికి మనం నిజాయితీగా ఉండి, మనము మంచిగా అందరినీ అర్థం చేసుకొని, మంచిగా సలహాలు ఇద్దాము, మంచిగా అందరితో ఉందాము అని అనుకున్నప్పుడు, అందరూ నా వాళ్ళే అని నమ్మినప్పుడు మనకి ఎలాంటి మోసం జరుగుతుందనేది కూడా మనం గ్రహించుకోవాలి. అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. ఈ రోజుల్లో అందరూ అలాగే ఉంటారు. రాను రాను కల్తీ ఆహారంలాగా కల్తీ మనుషులు అయిపోతున్నారనమాట. ఎవరు ఏది రాదు అనుకున్నప్పుడు తమ స్వార్థం లేకుండా ఏది కూడా ఆలోచించరు. ఎవరు ఉన్నా సరే ముందు తమ స్వార్థం ఆలోచించుకుని, ఈవెన్ మనమైనా నేనైనా సరే కొన్ని విషయాల్లో మన స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటాం. మన స్వార్థంగా ఆలోచించి ఎదుటి వాళ్ళకి అన్యాయం జరిగినా, తప్పు జరిగినా అది అలా వదిలేస్తూ ఉంటాం అన్నమాట. దానికి సంబంధించి ఒక చిన్న విషయం అయితే, చిన్న కథ అయితే మీకు చెప్తాను. ఒక గురువు గారు అంటారనమాట, స్వామి నేను నా భార్యని ఎంతో బాగా ఇష్టపడతాను, తను కూడా నన్ను ఎంతో ఇష్టపడుతుంది, తను నా మీద చూపించే ప్రేమకి నేను బానిస అంటే మంచితనంగా అయ్యి తనని నేను వదిలి ఈ సన్యాస జీవితంలోనికి రాలేకపోతున్నాను, తను ఏమైపోతుందో అన్న బాధ కలుగుతుంది, అమాయకురాలు, ఎలాంటి విషయాలు ఏవీ తెలియదు తనకి అని చెప్పనేసి నాకు చాలా బాధగా ఉంది స్వామి అని అంటే, నీ భార్య నిజంగా నిన్ను అంత నమ్ముతుందా, అంత విశ్వాసంగా ఉంటుందా నీకు అని చెప్పనేసి అడుగుతారనమాట. అవును స్వామి అంటే, సరే నేను చెప్పినట్టు చెయ్యి, నీకు అర్థమవుతుంది అని చెప్పనేసరికి సరే అని చెప్పని. అయితే ఇక్కడ ఒక చిన్న మాట, మేమైతే టిఫిన్ చేసిన తర్వాత మా బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, వాడికి లంగ్స్ కఫము ఇన్ఫెక్షన్ లాగా ఉంది అని చెప్పనేసి 1 మంత్కి రాశారు. ఆ 1 మంత్ కంప్లీట్ అయిపోయిందని అయితే మేము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఈరోజు వెళ్తే మెడిసిన్ ఆపేద్దామమ్మ, ప్రజెంట్ మెడిసిన్ ఆపేసి ఫుడ్ ప్రాపర్గా పెట్టేసి ఈ టానిక్ మార్నింగ్ ఈవినింగ్ వేయమన్నారు. అలాగే ఈ పౌడర్ వచ్చేటప్పటికి పాలల్లో రోజు నైట్ పడుకునే ముందైతే కలిపి ఇవ్వమన్నారంట. చాలా మంచిది, షుగర్ కంటెంట్ కూడా తక్కువగా ఉంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అది ఫోటో తీసుకుని వాడండి, ఎవరికైనా వాడవచ్చు పిల్లలకి అని చెప్పారనమాట. అయితే ఇంకా ఇక్కడ మన కథలోకి వచ్చేస్తే చెప్తారనమాట, ఏమని, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పని ఆయన చెవిలో ఒక మాట చెప్తారు. సరే అని చెప్పని ఇంటికి వెళ్ళి నెక్స్ట్ రోజు మార్నింగ్ పూజ చేసుకుంటూ ఉన్నట్టుండి హఠాత్తుగా ఊపిరి బిగబట్టేసి కాళ్ళు చేతులు కొయ్యబారినట్టుగా అయిపోయి పడిపోతారనమాట. వెంటనే తన భార్య చూసి ఏమైంది అని చెప్పని పెద్దగా అరవడం, కేకలు వేయడం లాంటివి చేస్తూ ఉంటుందన్నమాట, ఏడుస్తూ. ఇళ్ళ పక్కన వాళ్ళు చూసి ఏమైందా అని చెప్పనేసి గబగబా అందరూ ఇంటికి వచ్చి గుమిగుడి పోగైపోతారనమాట. అందరూ పరీక్షించి చూసేసరికి గాలి బిగబెట్టి ఉంటాడు కదా, అందరూ కొయ్యబారినట్టుగా అయిపోయాడు, చనిపోయాడు ఇతను అని చెప్పేసరికి భార్య ఏడుస్తుందనమాట. అయ్యో నన్ను ఇలా అన్యాయంగా ఒంటరిదాన్ని చేసి చిన్న పిల్లలు వదిలేసి వెళ్ళిపోయావా, ఇప్పుడు నేను
ఎలా బతకాలి ఏంటి అని చెప్పని కొంతసేపు ఏడ్చేసరికి ఇక అక్కడ వాళ్ళు అంటారు, సర్లేమ్మా అయిందేదో అయిపోయింది కదా, ఇంకా శవాన్ని బయటికి తీసుకెళ్దాము అని చెప్పనేసరికి సరే అని చెప్పని అంటుంది. ఆయన కూర్చుని పడిపోవడం వల్ల వాళ్ళది చిన్న ఇల్లు, గుమ్మంలో నుంచి బయటికి రాలేడనమాట, కూర్చుని ఉన్న స్థితిలో నుంచి. అయితే గుమ్మం దగ్గర తీసుకొచ్చేటప్పటికి ఆయన పట్టకపోయేసరికి వాళ్ళు ఏమన్నారు, ఒక అతను చెప్పి ఇంకో అతన్ని పిలిపించి వడ్రంగి అతన్ని గుమ్మం కట్ చేపిద్దాము, కోపించేద్దాము, బయటికి తీసుకెళ్దాం శవాన్ని అనేసరికి సర్లే అని ఒక అతను రంపం బ్లేడ్ తీసుకొచ్చి గుమ్మాన్ని కోస్తూ ఉండగా భార్య గబగబా బయటికి వచ్చేసి ఏడుస్తూ, ఆపండి ఆపండి, ఏం చేస్తున్నారు మీరు అంటే, అమ్మ శవం కొయ్యబారిపోయింది కదా, ఇంట్లోంచి రాలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి గుమ్మాన్ని కొంచెం కోస్తే ఇంట్లో నుంచి శవాన్ని బయటికి తీసుకురావచ్చు అని చెప్పేసరికి తను అంటుందంట, అయ్యో అయ్యో అలా ఎలా చేస్తారు, అసలే నేను ఇప్పుడు ఏం లేని పరిస్థితుల్లో ఉన్నాను, నాకు దిక్కు ఎవరు, నన్ను ఎవరు చూసుకుంటారు, మళ్ళీ ఇలా ఇల్లు పాడు చేస్తే నేను బాగు చేయించుకోగలుగుతానా, నాకంత స్తోమత లేదు, నా ఇద్దరు పిల్లల్ని చూడండి, మేము ఎలా బతకాలి ఏంటి అని చెప్పని బాధపడుతుంది అనమాట. అప్పుడు మరి ఏం చేయమంటారమ్మా అని చెప్తే, ఎడిదిరిగి ఆయన చనిపోయారు, ఆయన చనిపోయిన తిరిగి వస్తాడా ఏంటి, ఆయన కాళ్ళు చేతులే సరిచేసి లాగండి, కొయ్యబారినవే, విరిగిపోయినా పర్లేదు, ఇంకా ఏం చేసేది లేదు కదా, ఆయనకి కూడా తెలియదు కదా, లాగేసి కట్టేసి తీసుకువెళ్ళండి, లేదంటే అక్కడికి ఆయన కాళ్ళు చేతులే నరికేసి తీసుకువెళ్ళండి, కానీ గుమ్మాన్ని మాత్రం నరకొద్దు అని చెప్తుంది అనమాట. ఆ మాటలు విని వెంటనే ఆ సమాధి స్థితిలో ఉన్న అతను వెంటనే లేచి కూర్చుంటాడనమాట. ఓసి దుర్మార్గురాలా, నీ ప్రేమ నిజమనుకుని నమ్మానే, నన్ను ఇంత మోసం చేస్తావా, నన్నే ఇలా చేయమంటావా, నా మీద అసలు నా ప్రేమే లేదు నీకు, నిన్ను గుడ్డిగా నమ్మాను ఇన్నాళ్ళు అని చెప్పనేసి ఉండపలంగా వదిలేసి వెళ్ళిపోయి గురువుగారితో జరిగిందంతా చెప్పి సన్యాసంలోకి వెళ్ళిపోతారనమాట. అంత జరగకపోయినా ప్రస్తుత మనుషులు అలాగే ఉన్నారనమాట. మనం మంచి కోరుకున్నా వాళ్ళు మంచి కోరుకుంటారో లేదో తెలియదు, కానీ మంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకోలేరు, చెడు కోరుకుంటారో లేదో తెలియదు, కానీ మంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకోరు అనమాట. ఎవరి అవకాశం వాళ్ళది, ఎవరి సమయం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్వార్థం వాళ్ళది, అంతే. ఇందులో ఇతరులు నష్టపోతారా, ఇతరులని బాధ పెడుతున్నామా, ఇతరులని నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నామా అనే ఆలోచన రాదండి. ఎవరి స్వార్థం వారిది, ఎవరి పని వారిది, ఎవరి అవకాశం వారిది, అంతే. అలాంటి మనుషుల మధ్యలో బతుకుతున్నాం మనం ఈ రోజుల్లో. అలాంటి మనుషుల కోసం మన జీవితాన్ని వృధా చేస్తున్నాం, మన ఆలోచనలని పాడు చేసుకుంటున్నాం, మన మనసు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. వదిలేద్దాం. మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టే ఇలాంటి వాళ్ళని కూడా ఒక పక్కకి తోసేద్దాం. వదిలేద్దాం అంటే మనుషులను వదలడం కాదండి, మనకి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చుకుంటూ వారికి చేయవలసిన సపర్యలన్నీ చేస్తూ, ఇంట్లో వాళ్ళైతే బయట వాళ్ళైతే మామూలుగా మాట్లాడుతూ, మనసులో ఏమీ లేకుండా, వాళ్ళ గురించి మనం నెగిటివ్గా ఆలోచించకుండా వదిలేద్దాం. వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం, వాళ్ళ పనులు వాళ్ళ ఇష్టం అనుకుని వదిలేద్దాం. ఎవరికి సలహా ఇవ్వద్దు, ఎవరి సలహాను తీసుకోవద్దు. మన అభివృద్ధి ఏంటో మనం చూసుకుందాం. అలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము. ఇంకా వెనకబడి నాతో మాట్లాడు, నన్ను ఎందుకు ఇలా అంటున్నారు, నన్ను ఇది చేయొద్దు, నన్ను బాధ పెట్టద్దు అని మనం అడుక్కోకూడదు అనమాట. అలా అనుకుంటే ఇంకా మనకి విలువ అనేది ఉండదు, ఇంకా వాళ్ళ దృష్టిలో ఇంకా చీప్ అయిపోతాం, అంతే, అంతకుమించి ఏం లేదు. అలా కాకుండా మన అభివృద్ధిని మనం చూసుకొని మన విలువను మనం పెంచుకున్నట్టయితే వాళ్ళే మన దగ్గరికి వచ్చే రోజు, నిజాయితీ అనేది మన దగ్గర ఉంటే భగవంతుడు తప్పకుండా ఆ రోజు అనేది మన దగ్గరికి తీసుకువస్తాడు. అంతేగాని వేరే ఆలోచన వద్దు. అలాంటి వాళ్ళ కోసం మన ఆశల్ని, కళల్ని, మన యొక్క టాలెంట్ని అనేది పాడు చేసుకోవద్దు. మనకి ఏ అవకాశం వచ్చినా మన అభివృద్ధిని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మనం ఒకసారి ఆలోచించుకోవాలి, ఎవరి కోసం మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, ఎలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచనల్ని ఇంత బుర్రపాడు చేసుకుంటున్నాం, ఇన్ని ఆలోచనలు బుర్రలో పెట్టుకుని అనేది ఆలోచించుకొని వదిలేసేయాలి. వదిలేయడం అంటే ఈజీ అండి, 4 అక్షరాలు చిన్న పదం, కానీ చేయడం చాలా కష్టం. చేయాలి, ప్రయత్నించాలి. ఆలోచన వచ్చినప్పుడల్లా వద్దు, ఆలోచించకూడదు, అసలు పనే ఉంది ఇప్పుడు నాకు ఇంట్లో వెంటనే అనుకోవడం, ఆ పని చేసుకోవడం, అంతే. అలా 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 చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ ఆలోచనలు అనేవి, వాళ్ళ గురించి ఉన్న మనసులో బాధలు అనేవి అన్నీ పోతాయి. మీ పని మీరు చూసుకోండి. ప్రతి మనిషికి ఏదో ఒక పని ఉంటుంది కదా, ఆ పని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. బుర్రను కూడా ఆ పనుల్లోనే పెట్టాలి. ఆలోచనలో బుర్రను పెట్టి పనుల్లో శరీరాన్ని పెడితే అవదనమాట. బుర్రను కూడా ఆలోచనలోనే పెట్టుకోవాలి. కాబట్టి ఇది ఈరోజు వీడియో. మన వీడియోలో ఎవరో ఒకరికి మోటివేటివ్గా ఉంటుంది, ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ మీకు ఏవైనా కావాలి అనుకుంటే మీరు నాకు మెసేజ్ కింద కమెంట్ పెట్టినా దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనలో మనకు ఒకళ్ళకొకళ్ళు ఓదార్పించుకోవడం, ధైర్యాన్ని ఇవ్వడం, మోటివేట్ ఇవ్వడం, అంతేనండి. అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదనమాట. అయితే నేను హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత వంట అయితే చేసేసాను. క్యాబేజీ, ఆలు, టమాటా కర్రీ చేసి, నిన్న ఫిష్ ముక్కలు కొన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అవి అయితే ఫ్రై చేసేసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇది ఈరోజు వీడియో. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.